హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బొరుకుట. సో ఈరోజు వచ్చేసి శారీ ఏంటి అని అంటే రీల్స్ వేయడానికి గెట్ రెడీ విత్ మీ చేద్దామా. గెట్ రెడీ విత్ మీ. సో ఎందుకు తలగొట్టుకుంటున్నాను అంటే వీడియో ఆన్ చేయడం మర్చిపోయినాను అన్నమాట. సో అందుకు తలగొట్టుకున్నాను. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ పెట్టేసుకొని మనం కొంచెం అలా కన్సిలర్ తీసుకొని కొంచెం అలా మేకప్ వేసేసి మొత్తం కన్సిలర్ ఒకటే యూజ్ చేసిన అన్నమాట. కన్సిలర్ తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేసిన, ఫౌండేషన్ స్కిప్ చేసేసిన అన్నమాట. సో రీల్స్కి కదా మరీ ఎక్కువ మేకప్ ఏమొద్దు అనేసి. సో మీకు తెలుసు మోస్ట్లీ నేను ఏ మేకప్ వేసినా ఐ మేకప్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. సో లైట్గా అలా ఐబ్రో పెన్సిల్ పెట్టేసుకొని లైట్గా లిప్ బామ్ పెట్టుకొని కొంచెం అలా ఐ షేడ్ వేసాను అన్నమాట, పింక్. తర్వాత హైలైటర్ అండ్ బ్లష్ కూడా వేసాను. బ్లష్ కొంచెం అండ్ హైలైటర్ కొంచెం ప్లస్ ఐలైనర్ కంపల్సరీ కాబట్టి కంపల్సరీగా పెట్టుకున్నాను. జస్ట్ కాటుగా పెట్టుకుందాం అనుకున్నా కానీ వద్దనిపించింది. నెక్స్ట్ మనకి చిన్నగా చుక్క కావాలి, అదిష్ట చుక్క. సో దాని తర్వాత కొంచెం డార్క్ షేడ్ ఉన్న లిప్స్టిక్ తీసుకున్నాను, డార్క్ పింక్. సో అది పెట్టేసుకున్నాను. లైట్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ శారీయే లైట్ ఉంది, ఇంకా లైట్ పెట్టుకుంటే అంత అట్రాక్టివ్గా ఉండదేమో అనేసి సో కొంచెం డార్క్ పెట్టా. మీకు తెలుసు యాజ్ యూజువల్గా నాకు బింది పెద్దగా ఉంటేనే ఇష్టం ఉంది. సో నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఏమి వేసుకుందామా అని థింక్ చేస్తే మనకు రెగ్యులర్గా మనం వేసుకునేదే గుర్తుకొచ్చి సో అదే వేసేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మనకు వచ్చింది అదొకటని కాదు, కానీ చాలా వచ్చు, కానీ అదొకటే బాగుంటుంది కాబట్టి అదొకటే వేసుకున్నా. నాకు అంతా సెట్ అయిన హెయిర్ స్టైల్ కొన్నిసార్లు సెట్ అవ్వదు, 100 టైమ్స్ వేసినా సెట్ అవ్వదు. సో పర్లేదులే అనేసి మళ్ళీ ట్రై చేసి ఏదో ఒకటి సెట్ చేశాను అనమాట. నెక్స్ట్ శారీ అయితే తోపు ఉంది. సో మనకి ఇయర్ రింగ్స్ కూడా మనకు ఆల్రెడీ ఉన్నవే మనం యూజ్ చేస్తున్నాం అన్నట్టు. కొంచెం పెద్దవి ఉంది కానీ అదేంటంటే బుట్ట ఇరిగిపోయిందండి. అదేం చేయను ఇప్పుడు. సో మనకున్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి రీల్స్ వేయాలి కాబట్టి మనకున్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి పెట్టుకొని రీల్స్ వేద్దామన్నమాట. సో ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయినా, రెడీ అయిపోయినా, మేకప్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఒకటి మిస్ అయిపోయింది అనుకుంటా, బ్యాంగిల్స్ ఒకటి మిస్ అయిపోయింది అనుకుంటా. సో బ్యాంగిల్స్ కూడా వేసేసుకుందాం. సో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా? సో నేను కూడా ఎలా ఉన్నాను కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మనకి శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ లేదు కాబట్టి మన దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి సో నా దగ్గర సిల్వర్ ఉన్నాయి కాబట్టి సో ఆ సిల్వర్తోనే ఖచ్చితంగా పేరప్ చేయాలి. సో సిల్వర్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉందో చూడండి. సో ఫైనల్గా అవి మనకి ఖచ్చితంగా బ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే మనకు ఎకరాల భూమి ఉంది కాబట్టి. ఓవరాల్గా ఎలా ఉన్నానో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత వ్లాగ్స్ బొరుకుట. సో సీ యూ గైస్.